దేవునిలో ఉన్నవారు కూడా లోకములో ఒకరైపోయారు. ఈరోజు చాలా అరుదు లోకము నుండి వేరు చేయబడిన వారు, లోకము నుండి వేరుపరచబడిన వారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అని దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది? క్రీస్తు యేసును వెంబడించుచున్న వారు దే నీడ్ టు లూజ్ దేర్ లవ్ ఫర్ ద వరల్డ్. లోకం ఎడల వారు కలిగి ఉన్న ప్రేమను వారు విసర్జించవలసిన వారై ఉన్నారని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. చాలామంది దేవుని ప్రేమించడానికి గల కారణం ఏమిటంటే వారు లోకములో ఉన్న వాటి యందు వారు కలిగి ఉన్న ప్రేమను బట్టి. లోకములో ఉన్న వాటిని వారు ప్రేమించుచున్నవి వారు సొంతము చేసుకోవడానికి దేవుని ప్రేమిస్తూ ఉన్నారు. ఎంత విచారం! దేవుని ప్రేమించి దేవుని వలన అనుగ్రహింపబడు వాటిని బట్టి ఆనందించుట కాక, అయ్యో ఎందరో విశ్వాసులు సైతము వారు ఏ శోధనలో పడిపోతూ ఉన్నారంటే లోకాకర్షణలకు గురి అయి లోకములో ఉన్న వాటి యందు వారి దృష్టిని ఉంచి వాటిని సొంతము చేసుకొనవలనే లక్ష్యముతో వాటిని ప్రేమించచ్చు, వాటిని సొంతము చేసుకోవడానికి దేవుని ప్రేమిస్తూ ఉన్నారు. ఇది బహు విచారం. కొందరు దేవుని సేవకులు కూడా, దేవుని సేవకులు అని చెప్పుకునేవారు కూడా చేయుచున్నది ఏమిటి? దే ఆర్ ఇన్స్టిల్లింగ్ లవ్ టువర్డ్స్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. లోకములో ఉన్న వాటి యందు విశ్వాసులు వారి యొక్క మనస్సులను త్రిపివేయచ్చు ఉన్నారు. వాటి విషయమై దే ఆర్ ఇంక్రీజింగ్ దే గ్రీడ్, అత్యాశను పెంపొందింప చేయించు ఉన్నారు. ఎంత విచారం! ప్రాస్పరిటీ గాస్పెల్ ఆల్ అబౌట్ వెల్త్. సంపదను గూర్చియే బోధ, లోకములో ఉన్న వాటిని గూర్చియే బోధ. నువ్వు దేవుని గురించి ఎందుకు చెప్పలేకపోతున్నావు? దేవుని ప్రేమను పొందుకోండి, దేవుని ప్రేమను పొందుకోవడానికి ప్రయాసపడమని ఎందుకు చెప్పలేకపోతున్నావు? దేవుని రక్తంలో నిత్యము కడుగబడి శుద్ధినిగా నీవు మారవలసి ఉంది, మారు అని ఎందుకు నీవు బోధించలేకపోతూ ఉన్నావు? పాప విషయమై చింతించి దుఃఖించి నీ ప్రవర్తన విషయంలో పరివర్తన కలిగి నీది జీవితమును జీవించు అని నీవెందుకు చెప్పలేకపోతున్నావు? మోక్షం ఉన్నది అని, ఆ మోక్షానికి మార్గము క్రీస్తుని, ఆ క్రీస్తుని నమ్ముకుని నరకములోనికి నీవు జారిపోతావని నీవెందుకు చెప్పలేకపోతున్నావు? నరకము నుంచి నీవు గద్దించలేని స్థితిలో నీవెందుకున్నావు? ఏం పుట్టిస్తున్నారండి? లోకం వెనకల పరిగెట్టేలాగా వారిని చేస్తున్నారా? లోకములో ఉన్న వాటి గూర్చి అత్యాశతో నింపబడేవారిగా వారిని మార్చేస్తున్నారా? జాగ్రత్త సుమా, దేవునికి నీవు జవాబు చెప్పుకోవాలి. దేని కొరకు పాటుపడాలి, ప్రయాసపడాలి. స్టెప్ అవే ఫ్రమ్ ద వరల్డ్. ఏం చేస్తుంది లోకం నీకు? నేను చెప్పాను కదా, ఏం నింపుతుంది లోకం నీలో? ద్వేషభావాన్ని నింపుతూ ఉంది, విద్వేషములను నీలో పెంపొందింప చేయించుంది, అత్యాశను పుట్టిస్తూ ఉంది, పాపస్థితిలో నిన్ను నిలబడుతూ ఉంది, పాపము వైపు నిన్ను ఆకర్షిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమా. స్టే అవే ఫ్రమ్ ద వరల్డ్. లోకము నుండి వేరుకండి. డోంట్ బి పార్ట్ ఆఫ్ ద వరల్డ్. లోకములో ఒకరిగా ఉండకండి. ఈరోజు చింతించాలి. ఎందుకు? లోకముతో నీ సంఘము కూడా ఏకమాయను, ఏమి చేతును, త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము. One of the reason why we pray that Maranatha, Lord come soon, because today there is a church that is compromised, that doesn't bear the true identity that was given by Christ, who doesn't stand for truth, the absolute truth of the scripture, and who align themselves to the agenda of the world. That is in the church. There is a compromised church. సంఘము, it needs to stand for truth. సత్యం కొరకు నిలబడాలి, నీతి కొరకు ప్రయాసపడాలి, సువార్తను ప్రకటించిన కొరకు నిత్యము భారమును కలిగి ఉండాలి. నశించిపోవచ్చున్న జనము కొరకు, వారి రక్షణ కొరకు, వారి క్షేమము కొరకు దివారాత్రులు ప్రార్థన చేస్తూ దేవుని పాదమందు నివాసం ఉండాలి.